October 2, 1980, లాస్ వెగాస్. లారీ హోమ్స్ వర్సెస్ మొహమ్మద్ అలీ. మొహమ్మద్ అలీ ఫ్యాన్స్కే కాదు, బాక్సింగ్ ఫ్యాన్స్కి కూడా ఈ మ్యాచ్ ఒక పీడకల. బాక్సింగ్ మ్యాచ్లో గ్రేటెస్ట్ ఆల్ ద టైమ్గా పిలువబడే మొహమ్మద్ అలీని లారీ హోమ్స్ ఓడించాడు. బాక్సింగ్లో గెలుపు ఓటం సహజం, కానీ ఈ మ్యాచ్లో లారీ హోమ్స్ జస్ట్ ఓడించలేదు, అలీని చిత్తుగా కొట్టాడు. ఫామ్లో లేని అలీ లారీ చేతిలో తీవ్రంగా దెబ్బలు తినడం చూసి ఎంతోమంది టీవీలను ఆపేశారు. కానీ టీవీలో చూస్తున్న 14 ఏళ్ల కుర్రాడు లారీ హోమ్స్ మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అతని తల్లి పేరు లోరా మే టైసన్. ఈమె ఒక ప్రాస్టిట్యూట్. అతని తండ్రి పేరు జిమ్మే లే కిక్ పాటిక్. చిన్నప్పుడు వీళ్ళ నాన్న ఈ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇతని తండ్రి ఫ్యామిలీని వదిలేయడంతో ఇతన్ని ఎవ్వరు చూసుకోలేకపోయారు. ఇతని లైఫ్లో పావురాలు పెద్ద రోల్ ప్లే చేశాయనే చెప్పాలి. ఎందుకంటే ఇతనికి పావురాలు చాలా ఇష్టం. ఇతని కంటే పెద్ద వయసులో ఉన్నవారితో బుల్లింగ్కి దిగేవాడు. తర్వాత ఇతను కొన్ని రోజులకి బాబీ స్టూవర్ట్ కంటిలో పడ్డాడు. తర్వాత ఇతనికి బాక్సింగ్ నేర్పించి ప్రొఫెషనల్ బాక్సర్ని చేస్తాడు. ఇతను 14 ఏళ్ళు ఉన్నప్పుడు ఇతనికి ఇష్టమైన అలీని కొట్టిన లారీ హోమ్స్ మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. కట్ చేస్తే 8 ఏళ్ల తర్వాత లారీ హోమ్స్ని కొట్టి పగ తీర్చుకున్నాడు.